డబ్బు ఏ రకంగా సంపాదిస్తున్నాడు, మీరేమంటారు దీనిపైన? అఘోరికి కావాల్సినంత డబ్బు ఉందండి. వాళ్ళు వామాచారం ఫాలో అవుతారు. సారీ గొంతు కొంచెం పర్లేదు చెప్పండి. వాళ్ళు మెయిన్ ఏంటంటే వామాచార పూజలు చేస్తారు. అందులో క్షుద్ర పూజలు, దిగంబర పూజలు, నగ్న పూజలు, ఇందులో శరీరంలోని వివిధ భాగాల పూజలు, అందులో యోని భాగం పూజ అనేది అత్యంత పవర్ఫుల్. ఇది ఇప్పుడు కూడా చాలా మంది కూడా చేస్తారు. ఇది ఇందులో ఈ అఘోరి అనేటువంటి ఆయన ఇందులో ఎక్స్పర్ట్. ఈ యోని పూజలు అనేటువంటి చేయడం ద్వారా కొన్ని రకాలైనటువంటి కోరికలు తీరుతాయి అనేటువంటిది కూడా సాంప్రదాయం ఉంది. కొంతమంది నమ్ముతారు కూడా, కొంతమంది విజయం కూడా సాధించారు చేసి. ఎవరు వేణుస్వామి లాంటి వాళ్ళ? కొంతమంది హీరోయిన్లు, రష్మిక చేయించుకుంది కదా, రష్మిక పూజ చేయించుకుంది, పెద్ద స్టార్ అయిపోయింది. కొన్ని కనబడుతున్నాయి ఎగ్జాంపుల్స్. రష్మిక చేయించుకుంది అంటున్నారు. రష్మిక గారు పూజ చేయించుకుంది. యాంకర్ రష్మిక గారు వేణుస్వామి దగ్గర నగ్న పూజలు, కొన్ని రహస్య పూజలు చేయించినారు. భారీ స్థాయిలో కొన్ని లక్షల రూపాయలు పేమెంట్ చేస్తారు. దానివల్ల ఏమొస్తుంది? మీరు అన్నట్టు నగ్న పూజలు అవన్నీ చేయిస్తుంటే ఏమొస్తుంది? వాళ్ళకి జన ఆకర్షణ వస్తుంది. ఇప్పుడు ఒక హీరోయిన్ వస్తుంది, లేదంటే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు వస్తాడు, రాగానే ఎక్కడి జనం అంతా వచ్చేస్తారు కదండి. మరి వేరే వాళ్ళు వెళ్తే రారు కదా, వాళ్ళు వెళ్తేనే ఎందుకు వస్తున్నారు? ఒక ఆకర్షణ వస్తుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా మంది చేయించుకుంటారు. మీరు నమ్ముతున్నారా? నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందుకే ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే బాగానే జరుగుతుంది. మేము ఎగ్జాంపుల్ చెప్తాము. మొన్న ఒకళ్ళు ఉన్నారు, దాదాపు 20 ఏళ్ల నుంచి వాళ్ళకి ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ఒక పూజ చేయించుకున్నారు, విత్ ఇన్ 10 days లో వాళ్ళ ల్యాండ్ సేల్ అయిపోయింది. 20 years నుంచి ప్రాబ్లం లో ఉన్నది 10 days లో ప్రాబ్లం సాల్వ్ అయింది. అదే వేణుస్వామి గారు పూజ వల్ల. అదే నమ్మకం అండి, జరిగిన విషయం. ఆయన చచ్చిపోతాడు, పూజ వల్ల జరిగిందా ఇంకోదా జరిగిందని కాదు. కంటి ముందు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 20 ఏళ్ల నుంచి ల్యాండ్ ప్రాబ్లం ఉంటే కోర్టులో పిచ్చోలా తిరుగుతున్నారు. పూజ చేసుకుంటే 10 days లో సేల్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ వచ్చింది. వాళ్ళు ఉన్నారు. దయచేసి ఎవరు కోర్టులకు వెళ్ళకండి, హాయిగా హ్యాపీ ఫీల్ అయ్యారు అండి. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, ఇలాంటి ఫేమ్ కోసం ఎలాంటి పూజలు చేస్తారు, నగ్న పూజలు కానివ్వండి, ఇవన్నీ మీకు తెలుసా? ఎంతమంది ఇప్పటి వరకు ఎంతమంది చేయించుకున్నారు? వాటి ప్రూఫ్స్ ఉన్నాయన్నారు కాబట్టి మీకు రహస్యంగా జరుగుతాయి. మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ కావాలంటే, మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు చేశారని అంటారు. అప్పట్లో ఫోటోలు కూడా వచ్చినాయి. శవ పూజ చేశారంటారు. మై గాడ్, అర్ధరాత్రి 12 గంటలకు శవం మీద కూర్చొని పూజ చేస్తే అధికారం వస్తుంది. అధికారం కోసం టు బికమ్ ద కింగ్. అప్పట్లో ఫోటోలు వచ్చి చాలా గౌడగౌడ అయింది. కృష్ణ గారు ఎన్టీఆర్ గారు ఒక సినిమా కూడా తీశారు, చండశాసన మండలాధీశుడు ఒక సినిమా తీశారు, సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ మీద. వాళ్ళు చేసిన మాట నిజమై ఉండొచ్చు, వాళ్ళ నమ్మకాలు ఉండొచ్చు, కానీ అది చేస్తే ఇది అవుతుందనే మాత్రం పచ్చాబద్ధం. వ్యతిరేకం, ఇది పూర్తిగా సైన్స్ కి వ్యతిరేకం, వాస్తవానికి వ్యతిరేకం అని కాదు. ఈ పూజ చేసిన తర్వాత ఈ బికేమ్ ద చీఫ్ మినిస్టర్. కాదండి, ఆయన చీఫ్ మినిస్టర్ అవడానికి 294 మంది ఎమ్మెల్యేలు అవ్వలేదు. మీరు ఇలాంటి ప్రచారం ఉన్నాయండి, ప్రచారం కాదు, ఇట్స్ ఫ్యాక్ట్ ఉన్నాయి. అట్లయితే అఘోరి కరెక్ట్ అంటారు మీరు? ఇదంతా కాదండి. ఇప్పుడు అఘోరి పూజలు చేసి ఇవన్నీ చేస్తున్నారని చెప్పారు కాబట్టి, ఏంటి నిజంగానే అఘోరికి శక్తులు ఉన్నాయా? మీరు ఏమంటారు దీనిపై? అఘోరికి ఖచ్చితంగా ఏంటంటే, ఆమె గురించి అనాలిసిస్ చేసాం. ఆమె ఏంటంటే, మామూలుగా ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారు కదా, మామూలు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. కొంతమంది డిస్టింక్షన్ లో పాస్ అవుతారు, కొంతమంది ఫస్ట్ క్లాస్, కొంతమంది సెకండ్ క్లాస్, కొంతమంది థర్డ్ క్లాస్, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఇలా ఉంటుంది అనాలిసిస్. అఘోరి ఏంటంటే పూర్తి స్థాయి అఘోరి అవ్వలేదు. షీ డిస్కంటిన్యూడ్ హర్ కోర్స్. ఇందులో కూడా మీరు డిగ్రీ పూర్తి స్థాయి అఘోరి కాదు. ఆమె ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంది. పూర్తిగా అఘోరించలేదు, పూర్తి స్థాయిలో అఘోరించలేదు. మేడం ఇలా అఘోరించుంటే ఇలా కాదండి. ఒక్క నిమిషం, ఆయన ఎంతసేపు ఇప్పటి వరకు సరే మీరు అంటున్నట్టు అఘోరికి శక్తి ఉందని అనుకుందాం. సరే ఉంది. సరే ఆమెకి ఇప్పటి వరకు ఎన్ని పూజలు చేస్తుంది? మీకు తెలిసిన వరకు ఏమేమి పూజలు చేస్తుంది? మీరు ఒక హాఫ్ డే డిప్లొమా చేస్తుంది కదా తను అఘోరిలో. సో ఆ హాఫ్ డిప్లొమాలో ఏమేమి పూజలు చేస్తుంది? సెకండ్ క్లాస్ లో అయితే పాస్ అయింది. పాస్ అయిపోయింది. సెకండ్ క్లాస్ వరకు 50% పాస్ అయింది. మీరు రీసెంట్ గా ఆమె మీద ఒక కేసు పెట్టింది, 10 లక్షలు తీసుకుని మోసం చేశారని. అంటే ఏమేమి పూజలు? ఆ పూజల పేర్లు చెప్పారు. ఆమె నగ్న పూజలు చేస్తారు ఎక్కువ, మొత్తం దిగంబర పూజలు. వాళ్ళు మొత్తం వస్త్రాలను నిప్పేసేసి
మీరు అమ్మోరు అనే సినిమా చూసుంటారు. ఆ ఘోరాన్ని ఎందుకు ఆ అడుగుతారు? ఆ ఘోరా సినిమాలో గురించి అతను చేస్తాడు, కాదండి. రామిరెడ్డి విలన్ చేస్తాడు. అది ఆహా. ఒక అంటే ఆ పూజలకి ఎంత ఎంత చార్జ్ చేస్తారు మీకు తెలుసు? భారీ స్థాయిలో ఉంటాయి, భారీ అన్ని 10 స్థాయిలో. లక్షల పైన ఉంటాయి. 10 లక్షల పైనే. అటువంటి 10 వాళ్ళే లక్షలు చేస్తారు, మినిమం మామూలు వాళ్ళు స్టార్టింగ్ చేయలేరు. స్టేజ్. ఇది నిజం. మామూలు ఛాన్స్ వాళ్ళు ఇవ్వడం ఎవరు నిజం, చేయలేరు. చేయించుకోవడం నిజం, అవన్నీ కాదు. అది చేస్తే ఇది అయిపోతుంది అంటారు. అదే. దానికి నేను ఒకటే